హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను ప్రసాద్. ఒక విచిత్రమైన కోరికతో కోర్టుకు వెళ్ళిన జగన్. ఆ విచిత్రమైన కోరిక ఏంటి అనే విషయాలు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? విచిత్రంగా ఉండదా, లేకపోతే సాధారణంగానే ఉంటుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సాధారణంగా ఏ ఒక్కరైనా సరే కోర్టుకి దేని గురించి వెళ్తారండి? వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే హక్కు ప్రతి సామాన్యులకి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే కోర్టుకు వెళ్ళారు అంటే ఆయన కేసులకు సంబంధించిన అంశమేనని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం కలిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఆ హిస్టరీ. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఆయన పైన నమోదైన కేసులు కావచ్చు, తదుపరి పరిణామాలు, ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఆయన కోర్టుకు వెళ్ళారు అంటే ఒక కేసుకు సంబంధించిన అంశమే. కానీ ఇది విచిత్రమైనది అని చెప్పేసి నేను టైటిల్లో కూడా పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ పర్యటన ఉన్నది. ఈ లండన్ పర్యటనకి ఇక్కడ అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. సాధారణంగా వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పాస్పోర్ట్కి సంబంధించిన వ్యవహారం, వీసాకి సంబంధించిన వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా నాకు పలానా అధికారిని పంపించండి అని చెప్పేసి, ఇప్పుడు ఆయనకి భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్ ఏదో ఉంటుంది కదండి మాజీ ముఖ్యమంత్రిగా. సో ఇప్పుడు నాకు ఇంతమంది కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. లేకపోతే సాదాసీదాగా మనకు మామూలుగానే ఉంటుంది రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఎంత రక్షణ కల్పించాలి ఏంటి అనేది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రమైన కోరిక ఏంటి అంటే, ఒక డిఎస్పి, ఆయన పేరు మెహబూబ్ బాషా, నాకు ఆయనే కావాలి నా లండన్ పర్యటనకి అని చెప్పేసి అన్నారు. ఇదేంటి, ఫలానా అధికారే నాకు కావాలి అని స్పెసిఫిక్గా ఆయన ఎందుకు అంటున్నారు? కోర్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చిన అధికారం తీసుకెళ్లారు, అదంతా గతం గత. అదే భాషా గారిని ఆయన గతంలో కూడా ఆయన సీఎంగా ఉన్న సమయంలో తీసుకెళ్ళి ఉన్నారు. అయితే నాకు ఇప్పుడు కూడా ఆయనే కావాలి అని పర్టికులర్గా జనవరి 8వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది చాలా విచిత్రం అని అనిపించట్లా? ముందుగా ప్రభుత్వానికి ఒక లేఖ అయితే రాశారు, నాకు ఇదిగోండి పలానా భాషా గారిని, డిఎస్పి భాషా గారిని నాకు పంపించండి అని చెప్పేసి. ప్రభుత్వం స్పందించకపోయేసరికి ఆయన దానికి సంబంధించి 13వ తేదీన కోర్టును ఆశ్రయించారు. సరే, కోర్టు ఏం చేసింది, సరే ఎమర్జెన్సీ కేసు కింద దాన్ని పరిగణించి అసలు ఏంటి అని చెప్పేసి విచారించారు. కానీ కోర్టుకు సంబంధించిన తదుపరి అంటే ఆ యొక్క వాయిదాను అయితే 17వ తేదీకి వేశారు. మరి ఆ యొక్క తేదీ నిర్ణయించే వరకు కూడా, అంటే కోర్టు నిర్ణయించే వరకు కూడా ఆగాలి కదా, ఆగలేదు. పోనీ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఇచ్చే తీర్పు వరకు కూడా ఆగాలి. మరి దానికి ఆగకుండా ఆయన 14వ తేదీని లండన్ వెళ్ళడం జరిగింది. తన కుమార్తెకు సంబంధించిన స్నాతకోత్సవ వేడుక ఏదో ఉందట. సో అందు గురించి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. అయితే ఇప్పుడు ఆ భాషా గారు ఎక్కడున్నారు, అసలు దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఆయన్నే అడగడానికి గల కారణం ఏంటి, ఇది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా అధికారులు నాకు వీళ్ళు కావాలని నిర్ణయించుకుని ఆయనకి ఆ స్వేచ్ఛ హక్కు ఉంటుంది, ఆ యొక్క విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అది ఎంతవరకు సమంజసం అనేది ఒకటి. 2, భద్రతలో ఏదైనా సరే లోపం ఉన్నా, లేకపోతే ఏదైనా భయం ఉన్నా అది కోర్టుకి నిర్భయంగా తెలియజేయచ్చు. కానీ ఆయన వెళ్ళింది అలా కాదు, నాకు ఫలానా అధికారే కావాలి అని. ఈ భాష గారు ప్రెసెంట్ ఎక్కడున్నారు అంటే, ఇప్పుడు జనరల్గా ఈ ట్రాన్స్ఫర్స్ అవన్నీ జరిగింది కదా, ఈ ట్రాన్స్ఫర్స్ వలన ఆయన అనంతపురంలోని 43వ పోలీస్ బెటాలియన్లో అడిషనల్ కమాండర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈయన అడగగానే ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఈయన పంపించేసేస్తే ఇంకేముంటుంది అప్పుడు, అలా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఆయన ఈ విచిత్రమైన కోరికతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలకు ముందు మాత్రమే లండన్ వెళ్ళారు. ఆ తర్వాత ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన లండన్ వెళ్ళటం మీరు గమనిస్తే, ఆయన 10 కిలోమీటర్లకి లేకపోతే ప్రక్క జిల్లాలు కూడా స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వేసుకొని తిరిగేవాళ్ళు. సరే, హెలికాప్టర్ అంటే అది వేరే విషయం. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగేవాళ్ళు. ఆయన ఇప్పుడు జనరల్ ఫ్లైట్లో వెళ్ళారు. ఎందుకని? ఆయన అప్పుడు సీఎంగా ఉన్న టైంలో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. సరే, అది వేరే విషయం. అసలు ఏ రోజైనా సరే ఇక్కడ ప్రభుత్వ ఖర్చులు అనగానే ఇంకా మనకి స్పెషలే. అదే మనం వెళ్ళేది సొంత కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినా సరే సాధారణంగా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? కోర్స్ ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బున్న వ్యక్తే కదా.
మరి ఆయన ఎందుకని వాటికి కూడా ప్రజాధనమే వాడేసేయటం. మరి ఇప్పుడు సాధారణ ఫ్లైట్లో వెళ్ళండి. ఇప్పుడు డబ్బున్న వ్యక్తి ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళొచ్చుగా, వెళ్ళాల. పైగా మీరు గత సంక్రాంతి కనుక గుర్తు చేసుకున్నట్లయితే సరిగ్గా సంక్రాంతి సమయంలో ఆయన లండన్ వెళ్ళలా. ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. తాడేపల్లిలోనే స్వామివారి సెట్టు, తిరుమల దేవస్థానం స్వామివారి సెట్టు మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని అక్కడ నిర్వహించి ఆయన ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అదేంటి అంటే భారతి గారిని ఎప్పుడు కూడా స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళలేక ఇక డైరెక్ట్గా స్వామివారి సెటప్పే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఆ గుడి సెటప్ పెట్టేసి ఇక ఆ విధంగా ఆవిడని అక్కడ ఉంచి స్వామివారిని తీసుకొచ్చారనమాట. అంటే భార్య అడిగితే దేవుడిని కూడా తీసుకొచ్చేసాను అనే టైప్లో అది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. సో ఆ విధంగా ఇక్కడ గత సంక్రాంతిలో ఆయన అలా చేశారు. అఫ్కోర్స్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా ఆయన చెప్పిందే శాసనం అన్నట్టు నడిచేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, ఓటమి చెందారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు. సరే, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఉండే ప్రోటోకాల్ ప్రకారంగానే ప్రభుత్వం ఆయనకి అరేంజ్ చేస్తుంది. కానీ ఆ విషయంలో కూడా ఆయన కోర్టుకు వెళ్ళేసి ఈ విధంగా మరి కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అన్నదాకన్నా వెయిట్ చేయాలి. అది కూడా వెయిట్ చేయాలి. కానీ ఈ భాషా గారిని ఎందుకు అడుగుతున్నారు అంటే, భాషా గారు గతంలో లండన్ వెళ్ళినప్పుడు మరి అక్కడైనా సరే ఏదైనా కార్యక్రమాలు చూసుకోవడానికి ఆయన ఏమైనా చేసుకునేవాళ్ళ, అదేమైనా ఉందా, అది ఆలోచించాలి. అంటే ఈ భాష అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా ఇక మనం అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కోర్టుకు వెళ్ళిన దాని మూలాన ఆ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీం అనేది ఇండికేషను. సో ఆ విధంగా ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో. అయితే ఇక్కడ లండన్లో భాషా గారితో ఇంకేమైనా చేపించేవాళ్ళ, పోనీ భద్రత పరంగా అంటే ఎవరు వచ్చినా ఒకటే కదా, భద్రత కాకుండా ఇంకేం జరిగి ఉండటానికి లేకపోతే ఇంక దేనికి ఉపయోగించి ఉండి ఉంటారు. సో బహుశా మరలా అతన్నే కావాలి అని అడుగుతున్నారంటే దీని వెనకాల ఇంకా ఏదో ఉంది, అదేంటి అనేది తెలుసుకోవాలి. సో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా ఆ వ్యక్తిని ఎందుకు అడుగుతున్నారు, ఎవరైనా ఇంతవరకు ఎప్పుడు లేదు. ఏ వ్యక్తి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు పలానా వ్యక్తే నాకు సెక్యూరిటీకి కావాలి, పలానా డిఎస్పీనే కావాలి అని చెప్పేసి ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నాయా? ఈ ఒక విచిత్రమైన పిటిషన్లు అనమాట కోర్టుకు కూడా. సో ఎక్కడ లేని విచిత్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా వైసీపీ స్థాపించిన తర్వాత మరి విచిత్రమైన పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఎవరు ఎన్ని చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి. కాకపోతే ఇదిగో ఇవే విచిత్రమైనవి. మరి దాన్ని వైసీపీ వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారో ఏంటా అసలు అనుమానాలేంటి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సరే భద్రత లోపం ఉంటుంది అని భావించారా? ఆయన ఒక్కడే ఏమైనా సరే బ్రహ్మాండంగా సేవ్ చేసే వారియర్ లాగా ఉంటారా? అది ఆలోచించాలి కదా. అంటే ఈ భాషా గారు గనక ఫర్ సపోజ్ ఆయన సిక్ అయ్యి ఉన్నారనుకోండి, అప్పుడేంటి? నిజంగానే ఉన్నారు, ఆయన సిక్ అయ్యి ఉండారు, లేదా ఏదైనా హాస్పిటలైజ్ ఉండారు, లేదా ఇంకా ఏదో కార్యక్రమాలు ఆయన బిజీ అయిపోయి ఉండారు, అత్యంత అవసరమైనవి తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అనుకోండి, అప్పుడేం చేసేవాళ్ళు? టూరు వాయిదా వేసుకోలేరు. మరి ఆయన లేకుండా నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన లేకుండానే వెళ్ళారు అనుకోండి. కాకపోతే మరి ఎందుకు భయం చెందుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఈ కోణంలో ఎందుకు ఆలోచించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏమైనా అభద్రతా భావంలో ఉన్నారా ఏంటి అనేది కూడా ఆలోచించి తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా విచిత్రమైన కోరికతో కోర్టుకు వెళ్ళిన జగన్ ఇప్పుడు నేనేది చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.